నమస్కారం, జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత. రామోజీరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. విశాఖలో రామోజీరావుకి ఘన నివాళులర్పించిన పలు పార్టీల ఎమ్మెల్యేలు, నాయకులు, పాత్రికేయులు, సినీ రంగ ప్రముఖులు. దేశం ఓ లెజెండ్ ని కోల్పోయిందని దిగ్భ్రాంతి. సింహాచలంలో కన్నుల పండగ జరిగిన శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి నిత్య కళ్యాణం చూసి తరించిన భక్తజనం. నగరంలో ఘనంగా ముగిసిన నవరస థియేటర్ ఆర్ట్స్ బాలబాలికల వేసవి నట శిక్షణ శిబిరం. ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు జ్ఞాపికలు అందజేసిన లీడర్ సంపాదకులు వివి రమణమూర్తి. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. 5 కంపెనీల పారామిలిటరీ బలగాలు, ఎన్ఎస్డి కమాండోలు, డ్రోన్లు, స్నిపర్లతో బహుళ స్థాయి భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భారత్ తో పాటు ప్రపంచంలో పలు దేశాలకు చెందిన ప్రముఖులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి సార్క్ దేశాల అతిథులు కూడా ఆహ్వానించారు. అలాగే రేపు జరగబోయే ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చే అతిథుల హోటల్కు వెళ్లే మార్గం పూర్తిగా సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇదే కాకుండా పొరుగు దేశాలైన భూటాన్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్, మారిషస్, సీషెల్స్ దేశాల నేతలు మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతున్నారు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 3 రోజుల క్రితం ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేసి స్టంట్స్ వేశారు. వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్న రామోజీరావు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యులు ఆయనకు వెంటిలేటర్ అమర్చారు. వయోభారంతో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున 4:50 తుదిశ్వాస విడిచారు. రామోజీరావు మృతి పట్ల నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇతర సినీ, రాజకీయ, పత్రికా ప్రముఖులు సంతాపం తెలిపారు. అధికారిక లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నాకు 40 సంవత్సరాలుగా తెలిసాయని ఆయన అనునిత్యం సాధన చేసింది, సమాజ హితం కోసం పనిచేశారు, ఈ తెలుగు జాతి కోసం పనిచేశారు. ఒక మామూలు గ్రామంలో పుట్టి, సాధారణ కుటుంబంలో పుట్టి, ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారు కావడమే కాకుండా ఆయన ఈరోజు చూస్తే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ కింద తయారయ్యారు. ఆ రోజు ప్రారంభించింది మనం ఒకసారి చూస్తే మార్గదర్శితో ప్రారంభించి, మార్గదర్శి అయిన తర్వాత ఈనాడు ప్రారంభించి, అదే మాదిరిగా ప్రజా చైతన్యాన్ని మనం చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఏ ఇంట్లో కూడా నిద్ర లేస్తానే ఈనాడు చదివితే తప్ప బయట వచ్చే పరిస్థితి ఉండదు. అంటే ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి కానీ, విజ్ఞానవంతులు చేయడానికి కానీ అనునిత్యం సాధన చేశాడు. ఆయన ఏ పని చేసినా కూడా నేను మొదటి నుంచి కూడా చూశాను, రాజీ లేదు. 40 ఏళ్ళుగా నేను ఆయనతో కలిసి ఉన్నప్పుడు కూడా, ఆయన పరిచయం ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా ఆయన ఒకటే చెప్పేవాడు, మీరు ఏమి చెప్పినా నేను మాత్రం ధర్మం ప్రకారమే పనిచేస్తాను, విధి నిర్వహిస్తాను తప్ప నేను ఎల్లప్పుడూ ప్రజాపక్షానే ఉంటానని చెప్పి స్పష్టంగా చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. తెలుగు చిత్ర పత్రికా రంగంతో పాటు అన్ని రంగాలలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుని పారిశ్రామిక దిగ్గజంగా ఎదిగి ఎన్నో వేల కుటుంబాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన మహనీయుడు ఈనాడు రామోజీరావు అని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస కొనియాడారు. రామోజీరావు మృతి నేపథ్యంలో శివాజీపాలెం ఎమ్మెల్యే కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి పాత్రికేయులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. దేశంలో పేరుగాంచిన పారిశ్రామిక దిగ్గజం రామోజీరావు అని తెలిపారు. అటువంటి మహోన్నత వ్యక్తిని కోల్పోవటం ఎనలేని లోటుగా భావించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీటీపీఎల్, జీటీవీ న్యూస్ బ్యూరో, ఎంఎస్ఆర్ ప్రసాద్, శ్రీదేవి, సత్యనారాయణ రాజు, సీనియర్ జర్నలిస్టు రవికాంత్, చిట్టిబాబు, ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్ నారాయణ్, రామకృష్ణ, పబ్లిక్ నాగేశ్వరరావు, గోపి, వరలక్ష్మి, శివారెడ్డి తదితరులు పాల్గొని రామోజీరావుకి నివాళులర్పించారు. మీడియా రంగంలో రారాజు, ఒక లెజెండ్గా వర్ణించేటువంటి రామోజీరావు గారి వాళ్ళ మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఆయన తెలుగు రాష్ట్రాలకు అందించినటువంటి సేవలు కావచ్చు, ఎంతోమంది లక్షలాది మంది జర్నలిస్టులు తయారు చేసినటువంటి సంస్థ, ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా ఉన్నటువంటి వ్యక్తి
ప్రపంచాన్ని తెలుగు రాష్ట్రాల వైపు చూపించిన వ్యక్తి రామోజీరావు గారు. ఇవాళ అన్ని రంగాలు, అటు వ్యాపార రంగంలో కానీ పత్రికా రంగంలో కానీ సక్సెస్ఫుల్ వ్యక్తి. మరి అలాంటి వ్యక్తికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మ చేకూరాలని ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మీడియా సంస్థలకి ఒక మార్గదర్శి అయిన ఆయన మరణం తీరని లోటు. సో ఆ సంస్థలో నేను 2.5 దశాబ్దాలు కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఆయన దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన దగ్గర క్రమశిక్షణ, అంకితభావం, సేవా దృక్పథం ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఆయన దగ్గర పనిచేసినప్పుడు నేను రాయలసీమలో ఈటీవీకి పనిచేశాను. రాయలసీమ ఇన్ఛార్జిగా పనిచేసినప్పుడు ఆయన ప్రత్యేకంగా నన్ను ఎప్పటికప్పుడు మీటింగ్లో నువ్వు చూస్తే చాలా బక్కగా ఉన్నావు, ఫ్యాక్స్ సిస్టమ్ మీద వార్తలు రాస్తున్నావు, నీకు రక్షణ జాగ్రత్తలు తీసుకో అని చెప్పి నన్ను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉండేవారు. అట్లాగే ఈనాడు యాజమాన్యం, ఈటీవీ యాజమాన్యం కూడా ఎప్పటికప్పుడు మాకు చూస్తూ ఉండేది. ఒకనొక దశలో మేము ఒక వార్త ఇచ్చాము. ఒక వార్త ఇస్తే ఈనాడు, ఈటీవీ రెండాటిలో కలిపి, ఈనాడులో నరసింహరావు ఆయనతో కలిపి, నరసింహరావు నేను కలిపి ఒక మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మీద అప్పట్లో ఒక కుంభకోణం వార్త ఇస్తే ఆ వార్త మీద ఎంక్వైరీ చేసి ఆ మంత్రిని తీసేంత వరకు కూడా ఆయన రామోజీరావు గారు కోచింగ్ చేస్తూనే చంద్రబాబు ఉన్నారు. అంటే ఆయన ఏదైనా ఒక వార్తని అట్లా నమ్ముతారు. ఆయన నమ్మిందే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఆయన సక్సెస్ కారణం ఆయన క్రమశిక్షణ, అంకితభావం అని మేము చెప్పచ్చు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవలో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపచేశారు. పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రంగ శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్ప, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. వైరాగ్యం అనేటువంటి 3 కథల నుంచి ఆ కథలలో వాసుదేవ సంకరణ నృసింహ నృత్య మూర్తులలో ఋగ్వేద యజుర్వేదం ఆయా మంత్రములతో ఆ జన్మ భవించి విజ్ఞాన భారతీ కార్యక్రమాలు నాటక రంగానికి ఇక్కడ చిన్నచూపు అన్న మాట నిజమే అని, కానీ ప్రపంచంలో నాటక రంగం అగ్రస్థానంలో ఉందని లీడర్ సంపాదకులు రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి తెలిపారు.
నవరస థియేటర్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టీఎస్ఆర్ కాంప్లెక్స్ లోని రంగనాయి నాటక గ్రంథాలయంలో శనివారం జరిగిన బాలబాలికల వేసవి నట శిక్షణ శిబిరం ముగింపు ఉత్సవానికి ఆయన ఆత్మీయ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో నాటక థియేటర్లు ఉన్నాయని, నాటకం చూడటానికి టికెట్ 200 రూపాయలు ఉంటుందని తెలిపారు. ప్రారంభానికి ముందుగానే టికెట్లు అమ్ముడు పోతాయని తెలిపారు. అక్కడ ప్రభుత్వం కూడా నాటక రంగానికి మంచి గుర్తింపు ఇస్తుందని తెలిపారు. అక్కడ పిల్లలకి నాటకానికి సంబంధించిన పాఠశాలలోని క్లాసులలో ఒక తరగతి ఉంటుందని తెలిపారు. అది ఏపీలో లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. తన మనవడు రియాన్స్ ఈ శిక్షణ శిబిరంలో చేరి దుర్యోధనుడి పాత్ర వేసి అభినందనలు అందుకున్నారని తెలిపారు. నేడు ఇక్కడ కూడా నాటక రంగాన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఉందని తెలిపారు. ఢిల్లీలోని ఆడిటోరియంలో ఇప్పటికీ కూడా నాటకాలు జరుగుతూ ఉంటాయని, టికెట్లు కొనుక్కొని ప్రేక్షకులు ఆసక్తితో వీక్షిస్తారని అన్నారు. దేశంలో ఒక లెజెండ్ నిష్క్రమించారని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రామోజీ చిత్రపటానికి బాబ్జీతో సహా టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎందరో కుటుంబాలకు ఉపాధి కల్పించిన వ్యక్తి రామోజీరావు అని తెలిపారు. అటువంటి వ్యక్తి మళ్లీ మన రాష్ట్రంలోనే పుట్టాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విచారకరమైన దినం. ఆల్మోస్ట్ ఆల్ ఒక లెజెండ్ లాగే జీవితాన్ని సాగించిన పెద్దలు, ఎంతో మందికి ఉపాధి కల్పించిన పెద్దలు, ఈ రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా ఇండియా మొత్తం మీద హైయెస్ట్ సర్క్యులేషన్ పేపర్ ఏదైనా ఉందంటే ఈనాడు పేపర్ని ఆ స్థాయికి తీసుకొచ్చిన పెద్దలు రామోజీరావు గారి వేళ అకాల మరణం చెందడం అనేది బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మేమందరూ పార్టీ తరఫున, మా తరఫున ప్రార్థిస్తున్నాం. ఈ సందర్భంగా రెండు విషయాలు అతని గురించి చెప్పి ముగిస్తాను. ముఖ్యంగా చాలామందికి రామోజీరావు గారి లైఫ్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఆ రోజుల్లో డబ్బులు రూపాయి కూడా దొరకని పరిస్థితుల్లో వాళ్ళ తల్లిదండ్రులు ఒక 10,000 రూపాయలు అడిగి, నేను చిన్న వ్యాపారం చేసుకుంటాను, నాకు అవకాశం ఇవ్వండి అంటే, అరే ఇప్పుడు నువ్వేం వ్యాపారం చేస్తారా బాబు, నీకేం తెలుసు అంటే, నాకు 10,000 ఇవ్వండి మీకు ఎందుకని చెప్పి 10,000 తీసుకొని, బహుశా నాకు తెలిసి 78 ఈనాడు స్థాపించింది, 74లో ఈనాడు పేపర్ని స్థాపించి ఈరోజు తెలుగు వాళ్ళు గర్వించేలా ప్రపంచం మొత్తంలోనే ఈనాడు పేపర్ని ఆ స్థాయికి తీసుకొచ్చిన మహానుభావుడు రామోజీరావు గారు. అది ఒకటే కాదు, ఎన్నో పరిశ్రమలు పెట్టాడు. ఈవేళ రాష్ట్రంలో, ఇండియాలోనే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి కావాల్సిన స్టూడియోలు కట్టి ఒక రికార్డు సృష్టించారు. దాంట్లో కూడా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగారు. మార్గదర్శి మీకు తెలిసి వేళ సౌత్ ఇండియాలోనే ఒక ఫేమస్ కలిగిన మార్గదర్శి ఫండ్స్ కూడా మెయింటైన్ చేసి ఎవరిని మోసం చేయకుండా, చాలామంది ఏమనుకున్నారంటే అతను మోసం చేసి డబ్బు కూడబెట్టడం అనేది, ఎవరైనా మోసం చేసి డబ్బు కూడబెట్టి అకౌంట్ ఇస్తే అది తప్పు. ఈవేళ ప్రజల దగ్గర నుంచి టైంకి మీరు ఎవరైనా రామోజీరావు సీట్ కట్టారు? ఎప్పుడైనా రామోజీరావు గారి కంపెనీలో సీట్ కట్టిన వారి డబ్బు మన డబ్బే మనకు రాదు. అలాంటిది ఎవరి డబ్బైనా తినేస్తాడనేది చాలా అపోహ. అతను ప్రభుత్వాన్నో బ్యాంకులనో ఎవరినో వాడుకొని అతనికి కావాల్సిన డబ్బు సంపాదించి ఈ సంస్థలను పెద్ద చేసుకున్నాడు తప్పితే ఎవరిని మోసం చేయలేదు. కొన్ని పర్సనల్గా జరిగి ఉండొచ్చు. ఉదాహరణకి ఎక్కడైనా మన ఈనాడు ఆఫీస్ వైజాగ్లో పెద్ద ఇష్యూ జరిగింది. ఆ ఓనర్కి మనకి ఒక పర్సనల్ గొడవలు ఉంటాయి. అవి తప్పితే అతని జీవితం చాలామంది యువకులకి మనకి ఆదర్శంగా నిలిచాడు. అటువంటి మహానుభావుడు ఈవేళ చనిపోవడం అనేది ఈ రాష్ట్రానికి తీరని లోటు, ఆ కుటుంబానికి తీరని లోటు. మరి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా ఆ కుటుంబానికి ధైర్యంగా ఉండాలని, మరి అతనికి మరి ఆత్మశాంతి చేకూరడానికి కావాల్సిన ఇవన్నీ కూడా భగవంతుడు కల్పించాలని కోరుతూ, రామోజీరావు గారిని మరొక్కసారి మీ అందరి తరపున, నా తరపున, పార్టీ తరపున నివాళులు అర్పిస్తూ, మరి ఇటువంటి మనిషి మళ్ళీ
మన రాష్ట్రంలో పుట్టాలి. ఇటువంటి ఇండస్ట్రీస్ని మీకుండా మరి ఆ కుటుంబ పెద్దలు ఎవరైతే ఉన్నారో అది రన్ చేయాలని చెప్పి వారికి ఆ శక్తి ఇవ్వాలని చెప్పి కోరుతూ మీ వద్ద సెలవు తీసుకుంటాం. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు మృతికి సినీ నిర్మాత ప్రముఖ రియల్టర్ ఉపకార్ ట్రస్ట్ అధినేత తెలుగుదేశం నాయకులు కంచెల అచ్యుతరావు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 6వ ట్రస్ట్ ఆఫీస్ దగ్గర రామోజీరావు సంతాప సభ నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రామోజీరావు పత్రికా రంగం ద్వారా సమాజంలో అనేక మార్పులు తెచ్చిన మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు. ఆయన భౌతికంగా లేకపోయినప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. రామోజీరావు మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, యువకులు, మహిళలు, వివిధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు యావత్ భారతదేశానికే ఒక దిగ్భ్రాంతి కలిగించే రోజు. మరి పత్రికా రంగం అంటే మరి రామోజీరావు గారు అసలు ఈనాడు పత్రిక వచ్చిన తర్వాత ప్రతి మారుమూల గ్రామాల్లో కూడా ఎక్కడ ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మన ఊర్లో కానీ ఏమైనా ఏం జరుగుతుంది అనేది తెలియాలి అంటే ఈనాడు పేపర్ అనేది వస్తే కానీ మనకి ఏ విషయం తెలియదు అనే ఒక నానుడిని తీసుకొచ్చిన మహామనిషి. మరి ఎన్నో ప్రయాసాలు కోర్చి ఆ పత్రికను అతను ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశం మొత్తం మీద ఆ యొక్క ఈనాడు పేపర్ని అలాగే ఈటీవీ ద్వారా అంటే పూర్వం ఎక్కడైనా లాస్ట్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ కానీ వెళ్తే ఎవరైనా ఇంట్లోనూ చూస్తే సాయంకాలం 7 గంటలు అయ్యేటప్పటికి ఈటీవీ ఇది మీ టీవీ అని చెప్పని వచ్చేది. మరి అలాంటి ఎన్నో పనులు ఆయన మంచి పనులు చేయడం జరిగింది. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే ఈరోజు షూటింగ్స్ చిన్న నిర్మాతలు మాలాంటి నిర్మాతలు అందరూ కూడా సినిమాలు ఈరోజు హ్యాపీగా తీసుకుంటున్నారంటే దానికి కారణం ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ అని చెప్పి ఆ రామోజీ ఫిల్మ్ సిటీని ఆయన నిర్మాణం చేయడం. మరి ఆ ల్యాండ్ పూలింగ్ దగ్గర నుంచి ఆ ఫిల్మ్ సిటీని డెవలప్ చేసినంతవరకు ఎన్నో కష్టాలు పడ్డారు ఆయన. మరి వ్యాపార రంగంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఏ వ్యాపారం చేసినా అతనికి తిరుగులేదు అనే ఒక మంచి పేరుని తెచ్చుకొని ఆయన ఈ వ్యాపారాలన్నీ మంచి పద్ధతిలో నడిపించడం జరిగింది. ఇక ఎన్నో కుటుంబాలు మార్గదర్శి పేరు చెప్తే చాలామందికి ఇప్పటికి కూడా మంచి పేరు ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు వ్యాపారం చేసుకోవాలనుకున్నా, ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఎక్కడ డబ్బులు దాచుకోవాలంటే మార్గదర్శిలో డబ్బులు దాచుకోవాలనుకునే ఒక మంచి నిర్ణయాన్ని, మంచి అవకాశాన్ని ఆయన కల్పించడం జరిగింది. ఆ మార్గదర్శి వచ్చిన తర్వాత చాలా కంపెనీస్ వచ్చాయి. మరి ఇలా చెప్పుకోవాలంటే ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది. మరి అలా కాకుండా ఈరోజు మనకి రుచుల విషయంలోకి వస్తే పచ్చళ్ళు అంటే ప్రియా పచ్చళ్ళకు గుర్తుకొస్తాయి. మరి పేపర్ అంటే ఈనాడు పేపర్ గుర్తుకొస్తుంది, టీవీ అంటే ఈటీవీ గుర్తుకొస్తుంది. మరి అలాంటి ఎన్నో బ్రాండ్ ఉన్న కంపెనీస్ని ఆయన ప్రారంభించడం, వ్యాపార రంగమే కాకుండా సేవా రంగంలో కూడా ఎంతోమందిని ఆయన ఆదుకోవడం జరిగింది. మరి కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ ఈరోజు నిరుద్యోగులందరూ కూడా ఈనాడు గ్రూప్స్లో, రామోజీ గ్రూప్స్లో ఎంతోమంది ఈరోజు వాళ్ళ తాలూకు విధులు నిర్వర్తించడం జరుగుతుంది. మరి ఎన్నో కుటుంబాలకు ఆయన చేయూతనివ్వడం జరిగింది. మరి అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యన లేకపోవడం ఈ యావత్ భారతదేశానికి కూడా ఇది తీరని లోటని మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. మరి అలాంటి వ్యక్తి ఇంకొకరు పుట్టరేమో అన్న ఒక ఆలోచన వచ్చే విధంగా ఆయన కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఆయనకి మా గవర్నమెంట్ కూడా పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చి ఆయన సత్కరించడం కూడా జరిగింది. మరి ఆయనకి భారతరత్న అవార్డు కూడా ఇవ్వాలని ఈ మనసావాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున రామోజీరావు గారు చనిపోవడం అనేటువంటిది చాలా విచారించిన విషయం. ఆయన ఒక ఆంధ్రప్రదేశ్కే కాకుండా భారతదేశంలోనే ఆయన చనిపోవడం తీరని లోటు. ముఖ్యంగా విశాఖపట్నానికి ఆయన లేని లోటు మనం స్మరించుకోవాలి. ఒకప్పుడు పత్రికలు అంటే విజయవాడ నుంచి వచ్చే పత్రికలు. అలాంటి దాన్ని 1974లో ఆయన ఈనాడు అనేటువంటి పేపర్ను పెట్టి విశాఖపట్నంలో స్థాపించి విశాఖపట్నం పేరుని ప్రపంచ దేశాల్లో గుర్తింపు వచ్చేందుకు తెచ్చినటువంటి వ్యక్తి మరి రామోజీరావు గారు. అదేవిధంగా మార్గదర్శి, ఇందాక పెద్ద ఆయన చెప్పినట్టు, అచ్యుతరావు గారు చెప్పినట్టు మార్గదర్శి పెట్టి
ప్రతి సామాన్యుడికి కూడా డబ్బులు దాచుకోవాలి మార్గదర్శి చిట్స్ అండ్ ఫైనాన్స్ అనేటువంటి పేరు తెచ్చినటువంటి వ్యక్తి. ఇవి ఒక ఎత్తు అయితే ముఖ్యంగా మనం స్మరించుకోవాల్సింది ఎన్టీ రామారావు గారు. ఆనాడు ఆయన పర్యటనలు చేసి పార్టీ పెట్టినప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజున నిలబడిందంటే దానికి కారణం రామోజీరావు గారు, ఈనాడు పేపరు. అలాగా ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిని చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో రామోజీరావు గారు కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా ఈ రోజున మన జగన్మోహన్ రెడ్డిని మరి సైకో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన దించేసేసి ఈవేళ మళ్ళీ చంద్రబాబు నాయుడిని ఈవేళ ముఖ్యమంత్రి చేశాడు అంటే దానికి కారణం రామోజీరావు గారు, ఈనాడు పేపరు. మరి ప్రజలకి ఎక్కడ ఏ అవినీతి జరిగినా దాన్ని ప్రజల మధ్యలో తీసుకొచ్చి నిలబెట్టి ఈవేళ అఖండమైనటువంటి మెజార్టీతో ఈవేళ మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చిందంటే మరి చనిపోయినటువంటి రామోజీరావుని మనం స్మరించుకోక తప్పదు. మరి అలాంటి మహోన్నత వ్యక్తి మన మధ్యలో లేకపోవడం విచారించవలసిన వారికి విశాఖ ప్రజలందరి తరపు నుంచి నివాళులు అర్పిస్తూ మరి ఈవేళ ఈ మంచి కార్యక్రమాన్ని మరి అచ్యుతరావు గారు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆయన ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా మంచి కార్యక్రమాలు చేస్తారు. మరి ఇది కూడా ఆయన స్మరించుకోవడం అనేటువంటిది నిజంగా అది ఒక మంచి కార్యక్రమం. రామోజీరావుని విశాఖపట్నం ఎప్పుడూ మర్చిపోదని, ఆయన ఎప్పుడూ ప్రజల మధ్యలో ఎప్పుడూ ఉంటారని చెప్పి మనవి చేస్తూ వారి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాం. నమస్తే. రామోజీరావు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పీజీఆర్ నాయుడు గణబాబు తెలిపారు. రామోజీరావు మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ గోపాలపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పాత్రికేయుడిగా జీవితం ప్రారంభించి పారిశ్రామికవేత్తగా వ్యాపార రంగంలో రాణించిన వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. ఈ సంతాప సభలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ దాడి వెంకట రమేష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మూర్తి యాదవ్, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగువారు ఎక్కడున్నా ప్రపంచవ్యాప్తంగా తెలియని వారు ఉండరు. ఒక లెజెండరీ పర్సనాలిటీ. ఒక చిన్న జర్నలిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేసి ఈనాడు అనేటువంటి పేపరు ప్రతి ఒక్కరు కూడా తెలుగు వాళ్ళే కాదు అనేక మందికి ఆ న్యూస్ పేపర్ ద్వారా అనేక అంశాల పట్ల అవగాహన కానీ ఎప్పటికప్పుడు తనదైన శైలిలో వ్యాసాలు రచించడమే కాకుండా ప్రజల్ని ప్రభావితం చేసే అనేక అంశాల్లో ఎప్పటికప్పుడు ఆయన ఇన్వాల్వ్ అవుతూ ఉండేవారు. ప్రజా సమస్యలపైన కూడా ఒక తుఫాను వచ్చినా లేకపోతే ఏదైనా అంశాల పట్ల ప్రజలకి అవగాహన కలగాలి అన్నప్పుడు ఎంతో ప్రభావితం చేసేటువంటి ఆ వ్యాసాలు చదివి ఉండేటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఒక జర్నలిస్ట్గా కెరీర్ ప్రారంభించినటువంటి వ్యక్తి తర్వాత కాలంలో అనేక అంశాలు, ఒకవైపు ఏదైతే రామోజీ ఫిల్మ్ సిటీ కావచ్చు, ఇతరత్ర వ్యాపార రంగాల్లో కూడా ఆయన రాణించడమే కాకుండా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కలిగించినటువంటి వ్యక్తి. ప్రత్యేకించి దేశవ్యాప్తంగా కూడా భారతదేశ ప్రభుత్వం చేత కూడా అనేక గుర్తింపు గౌరవాల్ని దక్కించుకున్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు. మరి ఈరోజు వారి మరణం ఈ రాష్ట్రానికి కానీ ముఖ్యంగా తెలుగువారికి కానీ దేశానికి కానీ తీరని లోటుగా అభివర్ణించవచ్చు. అయితే పుట్టినవారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఏదో రకం మరణించాల్సి ఉంటుంది. కానీ ఈయన జీవితం మాత్రం డెఫినెట్గా చిరస్మరణీయుడిగా, ఆ రోజు నందమూరి తారక రామారావు గారి కూడా చాలా అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీతో ఎక్కువ అనుబంధం కలిగినటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కానీ రాష్ట్ర పేద ప్రజానీకానికి ఇచ్చేటువంటి సంక్షేమ ఫలాలు కానీ ఏదైనా అంశాలు వచ్చినప్పుడు వారి సలహాలు కూడా తీసుకుంటూ ఏదైతే ప్రజలకు అవసరమై ఉన్నాయో ప్రభుత్వంలో ఉండేటువంటి లోపాలను కూడా ఎప్పటికప్పుడు చెబుతూ సరిచేసేటువంటి అవకాశాలు కూడా ఈరోజు ఆ కళానికి ఉండేటువంటి పట్టు. ఈరోజు జర్నలిస్టులు అనేటువంటి వారు ఎప్పుడైనా న్యూస్ పేపర్స్ అనేటువంటివి కానీ
వాటిలో ఉండేటువంటి అంశాలు ప్రభుత్వాల్ని మేల్కొల్పేటువంటి అంశాలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. అలాంటివి అనేక విషయాల్లో ఆయన చెప్పినటువంటి ప్రతి అంశం కూడా ప్రభుత్వాల్ని ప్రభావితం చేసే విధంగా ఉండటం మరి మనందరం గమనించాం. మరి ఆయన ఈరోజు లేకపోవటం అనేటువంటిది డెఫినెట్గా మన తెలుగు ప్రజానీకానికి తీరని లోటుగా భావిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత. రామోజీరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. విశాఖలో రామోజీరావుకి ఘన నివాళులర్పించిన పలు పార్టీల ఎమ్మెల్యేలు, నాయకులు, పాత్రికేయులు, సినీ రంగ ప్రముఖులు. దేశం ఓ లెజెండ్ ని కోల్పోయిందని దిగ్భ్రాంతి. సింహాచలంలో కన్నుల పండగ జరిగిన శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి నిత్య కళ్యాణం చూసి తరించిన భక్తజనం. నగరంలో ఘనంగా ముగిసిన నవరస థియేటర్ ఆర్ట్స్ బాలబాలికల వేసవి నట శిక్షణ శిబిరం. ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు జ్ఞాపికలు అందజేసిన లీడర్ సంపాదకులు వివి రమణమూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.